జూలై 15వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారు మిమ్మల్ని ఒక వ్యక్తి వెతుకుతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఆడ వ్యక్త, మగ వ్యక్త, ఇంతకీ ఎందుకు మిమ్మల్ని ఆ వ్యక్తి వెతుకుతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి. నమస్కారం అండి అందరికీ. మనలో చెప్పుకోలేని ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అలానే ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, అత్త కోడళ్ళ మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు, చదువు, భార్య భర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు, నరదృష్టి కోసం, లక్ష్మి నిలవకపోవటం, అలానే లక్ష్మి నిలకడగా లేకపోవటం, సంతానం కలగకపోవటం, గృహ శాంతి లేకపోవటం, గ్రహాల దోషాలు తొలగిపోవటానికి పరిష్కారం చేయబడును. శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ వశీకరణం మరియు పురుష వశీకరణం చేయబడును. ఎటువంటి సమస్యలకు అయినా గురువు గారు ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ బాలాజీ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9014162580. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ పెళ్ళి, కోర్టు సమస్యలు, సంతానం, మానసిక సమస్యలు, ఇలా ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు గురువుగారు. నమ్మకంతో ఒక్కసారి సంప్రదించి మీ సమస్యలను తొలగించుకోండి. అనేది రాశి చక్రంలో 5వ రాశి మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు ధైర్యవంతులు. అలానే కాస్త కోపం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరి జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కొనేంత ధైర్యాన్ని వీరు కలిగి ఉంటారు. కానీ వీరికి కొన్నిసార్లు సొంత మనుషులతోనే, అంటే పరాయి వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే ధైర్యంగా ఎదిరించి మాట్లాడే అంత ఉంటుంది. కానీ సొంత వ్యక్తులు, వీరి గురించి అన్నీ తెలిసిన వ్యక్తులు వీరిని ప్రశ్నించడం కానీ, అన్నీ తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ వీరిని విసిగించడం కానీ, అడగడం కానీ, ఒక విషయం గురించి పదే పదే అడుగుతూ వీరిని విసిగిస్తే గనక వీరికి చాలా సమస్యగా అనిపిస్తుంది. అలానే చాలా బాధగా కూడా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు ఇలా దోషిలాగా చేస్తున్నారు మమ్మల్ని అనేటటువంటి దానిలో వీరు ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వీరిని అనేక రకాలుగా కూడా చాలామంది ఇబ్బంది పెడతారు. వీరినంటే మాటలతో, చేతలతో ఏదో ఒక రకంగా వీరి మనస్సు నొచ్చుకునేలాగా మాట్లాడతారు. ఒకవేళ వివాహమైనటువంటి స్త్రీలైతే ఇంటికి వచ్చిన అతిథులను ఎంత మంచిగా అంటే చూసుకున్నా సరే, ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఎప్పుడూ గౌరవిస్తూ మర్యాదగా చూసుకున్నప్పటికీ ఏదో ఒక రకంగా ఏదో ఒక వెలితి అనేది, వీరు ఎంత మంచి మర్యాదలు చేసినా, ఇంటికి వచ్చిన వారిని ఎంత బాగా చూసుకున్నా వీరిపైన ఒక నింద వెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో వీరి ముందు బాగానే ఉంటారు. కానీ వీరు వెనుకకు వెళ్ళిన తర్వాత వారి గురించి చెడుగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ వారికి బయట మంచి పేరు ఉంటుంది. కష్టపడే వ్యక్తులు, కష్టపడేటటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, అలానే కష్టం విలువ తెలిసిన వ్యక్తులు ఇంట్లో పనులు చాలా చక్కగా చేసుకుంటారు. వారి పనులు వారు చక్కబెట్టుకుంటారు. ఏదైనా పట్టుదలతో సాధిస్తారు అనేటటువంటి ఒక మంచి పేరు అనేది ఉంటుంది సింహరాశి వారికి. ఇక దాన్ని చూసి ఓర్చుకోలేక కొంతమంది ఈ విధంగా చేస్తారన్నమాట. వారికి మంచి పేరు అనేది ఉండొద్దు, బయట వారికంటూ మంచి పేరు అస్సలు ఉండొద్దు అని చెప్పి ఏదో ఒక పుకారు అనేది లేపుతూ ఉంటారు. వారి గురించి చెడుగా మాట్లాడటం, చెడుగా చెప్పటం, ఇంట్లోకి వెళ్ళినాం కానీ వారు అసలు మర్యాదే చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అనే విధంగా బయటికి వెళ్ళి మాట్లాడతారు. మళ్ళీ మీ ముందు మంచిగానే ఉంటారు. అంతేకాదు మీతో మంచిగా మాట్లాడి అన్ని సేవలు చేపించుకొని బయటికి వెళ్ళి మళ్ళీ వారు వారు మాకు కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు, మంచిగా మాట్లాడలేదు అనేటటువంటి మాటలు చెబుతూ ఉంటారన్నమాట. ఇక అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఏంటంటే వారి జీవితంలో
చాలా రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. ఇలాంటి ఎన్నో మాటలు సొంత వ్యక్తులతోనే పడినటువంటి వ్యక్తులు. వీరి మంచితనాన్ని ఆసరాగా తీసుకుంటారు. వీరి మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఏదో ఒక సమస్యను తెచ్చిపెడుతూ ఉంటారన్నమాట. సింహరాశి వారికి ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒకరు వీరిని అంటే వీరెంత పద్ధతిగా ఉన్నా ఎంత మర్యాదలు పాటించిన ఎవరో ఒకరు ఇలాంటి పుకారులో రేపే వాళ్ళే ఉంటారన్నమాట. ఎందుకు అంటే వీరంటే గిట్టని వారు, ఎక్కడో ఉండరు, వీరి పక్కనే ఉంటారు. అలానే వీరి జీవితంలో వీరి యొక్క అంటే భాగస్వామితో కూడా చెప్పిన మాట వినకుండా అంటే వీరు ఆడవారు చెప్పింది మేము ఎందుకు వింటాంలే అనేటటువంటి ఒక కోణంలో ఆలోచించి వారు ఏదైనా మంచి మాట చెప్పినా సరే వినరన్నమాట. అలా చెప్పిన మాట వినకుండా డబ్బులను ఖర్చు చేసుకోవటం కానీ, అద్దు అన్న దగ్గర కూడా అంటే ఇక్కడ మీరు డబ్బులను పెట్టవద్దు అని చెప్పినా సరే వారు అక్కడే డబ్బులను పెట్టటం, అలా అంటే అందులో మళ్ళీ లాస్ కూడా రావటం. అలా వారు చెప్పిన మాట వినకుండా డబ్బులను ఏదో ఒక రకంగా అంటే డబ్బులు అనేవి ఇక వారు చెప్పినట్లు వినకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టి లాస్ చేయటం, ఇవన్నీ కూడా చాలా సహజంగా జరిగిపోతాయి. కానీ డబ్బులు అనేవి పెట్టేటప్పుడు ఆలోచించాలి. చాలా వరకు కూడా ఎవరికి డబ్బులు ఊరికనే రావు, ఎంతో కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అటువంటిది ఆ డబ్బులను అలా అనవసరంగా పెట్టి వృధా చేయటం అనేది అస్సలు మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంట్లో ఆడవారు చెప్పిన మాటలు విని నడుచుకుంటే గనక మంచిగా అంటే మంచి స్థాయిలో ఉంటారన్నమాట. అంతేకాకుండా వారు చెప్పింది మేమెందుకు వింటాంలే అనేటటువంటి కోణంలో ఆలోచిస్తే ఎప్పటికీ కూడా పైకి రారు, జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా మంచి మనస్సు కూడా ఉంటుంది. సింహరాశి వారితో స్నేహం చేసి వారిని దగ్గరుండి చూస్తే గనక వారి గురించి అర్థమవుతుందన్నమాట. సింహరాశి వారు ఎంత మంచివారు ఏంటి అనేది. ఒకవైపు సింహరాశి వారు ఏంటంటే అందరి గురించి ఆలోచిస్తారన్నమాట. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటటువంటి మంచితనాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత హార్డ్ వర్క్నైనా అవలీలగా చేసేస్తారు ఆడవాళ్ళు కూడా. మేమెందుకు చేయాలి, మేము ఆడవాళ్ళం, మేము చెయ్యమని ఎప్పుడూ అనుకోరు. బరువు బాధ్యతలను మగవారితో సమానంగా మోస్తారన్నమాట. ఈ సింహరాశి వారికి ఏంటంటే అంటే వీరి దగ్గర అబద్ధాలు ఆడితే వీరికి నచ్చదు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా అధిగమించేటటువంటి శక్తిని మరియు ధైర్యాన్ని ఈ రాశి వారు కలిగి ఉంటారు. అయితే సింహరాశి వారిని ఒకరు రహస్యంగా వెతుకుతూ ఉన్నారన్నమాట. ఎందుకు అంటే వీరు చేసిన మంచి గుర్తుకు వచ్చి వీరిని తలుచుకోవటం కానీ, పాత స్నేహాలు మళ్ళీ చిగురించటం కానీ, అంటే ఏదైనా ఒక కంపెనీలో మీరు కలిసి పనిచేసి ఉండవచ్చు, లేదా ఎప్పుడో ఒక పరిచయం ఎక్కడో ఒక దగ్గర ఏర్పడి ఉండవచ్చు. కొన్ని అనివార్యాల కారణాల వల్ల మళ్ళీ మీరు విడిపోవలసి రావచ్చు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మీరు కలిసే అవకాశం అయితే ఉంది. అంటే పాత స్నేహితులు కావచ్చు, పాత స్నేహాలు, పాత బంధాలు, చాలా రోజుల తర్వాత కొన్ని బంధాలు కలవటం కావచ్చు. ఇలాంటివి జరిగే అవకాశం అయితే సింహరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడిని పూజించటం, దానితో పాటు నరదృష్టి కూడా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు. నరదృష్టిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. నరదృష్టి అంటే నరదృష్టివి మనకి కానీ ఇంటికి కానీ తగిలినప్పుడు ఏమవుతుందంటే వారు ఏ పని చేసినా కలిసి రాదు. నరదృష్టి ఉంటే ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది. కాబట్టి నరదృష్టిని తొలగించుకోవటం కోసం అమావాస్య రోజుల్లో దృష్టిని తీయటం కావచ్చు, ఇంటికి నిమ్మకాయలు, మిరపకాయలు వంటివి కట్టటం కావచ్చు, గుమ్మానికి ఎర్రటి వస్త్రంలో ఒక గుమ్మడికాయ కట్టటం కావచ్చు. అలాంటివి చేస్తూ ఉంటే నరదృష్టి తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది.
ఈ సింహరాశి వారిని దగ్గర నుండి చూసిన వ్యక్తులు మాత్రం తెలుసు అన్నమాట. వీరు ఎంత మంచివారు, ఎంత మంచిగా మాట్లాడతారు, మనుషులకు ఎంత విలువని ఇస్తారు అనేది. వీరు డబ్బుని చూడరు, హోదాని చూడరు, మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని మాత్రమే చూస్తారు సింహరాశి వారు. మంచిగా మాట్లాడితే ఎవరితో అయినా మంచిగా మాట్లాడతారు. అలానే అహంకారంతో, గర్వంతో మాట్లాడితే కోటీశ్వరులను కూడా వీరు లెక్క చేయరన్నమాట. అలాంటి వ్యక్తిత్వాన్ని సింహరాశి వారు కలిగి ఉంటారు. ఇక ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం ఆలస్యంగా అయినా సరే వస్తుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.